Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఈ కార్ రేసింగ్ నిధుల విషయంలో కేటీఆర్ పై చర్యలు తప్పవంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. అయితే సీన్ కట్ చేస్తే ఇదే టైంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది. హస్తనే వెళ్లిన కేటీఆర్ అమృత్ టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని, సీఎం రేవంత్ బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని కేంద్ర మంత్రికి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కోట్ల రూపాయల నిధుల మళ్లింపు, అమృత్ టెండర్లలో గోల్మాల్ ఆరోపణలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇది ఇప్పుడు చివరకు ఢిల్లీకి చేరుకుంది. విదేశీ సంస్థలకు ఈ కార్ రేసింగ్ నిధుల చెల్లింపుపై ఏసీబీ విచారణ జరుపుతోందని, సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి ఇచ్చాక కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని హస్తిన కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా, ఎలాంటి విచారణ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. హస్తిన వెళ్లిన ఆయన అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కంప్లైంట్ ఇచ్చారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా సరే టెండర్లో కట్టబెట్టారని, అమృత్ 2.0 ప్రాజెక్టులో తెలంగాణకు కేటాయించిన 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నేను ఢిల్లీలో ఇక్కడున్నాను, ఇప్పుడు మళ్ళీ 245కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను. వాళ్ళు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతూ ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన, ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి తనను కాపాడాలంటూ బీజేపీ అగ్రనేతలను కేటీఆర్ వేడుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ఢిల్లీకి పోయింది ఆయన. గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, పోలీస్ డిపార్ట్మెంటు, ఏసీబీ వాళ్ళు దాని మీద ఢిల్లీకి రాసిండ్రు. అక్కడ అమిత్ షాను వాళ్ళను వీళ్ళను పట్టుకొని ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వద్దని అమిత్ షాను మోడీని కలవడానికి వెళ్ళినట్టును క్లియర్గా మాకున్న ఎక్కడెక్కడ జరుగుతుందో మాకంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకున్నది. అయితే ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. అధికార విపక్షాలకు చెందిన ప్రధాన నేతలు హస్తినకు వెళ్లడం, కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఢిల్లీ కేంద్రంగా ఏం జరగనుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది.